సమాజంలో మాకంటూ గుర్తింపు లేదు, మమ్మల్ని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అవహేళన చేస్తున్నారు అంటూ ఎంతో బాధపడ్డ ఒక వర్గం ఇప్పుడు తలెత్తుకునే విధంగా వాళ్ళకి ఇప్పుడు ఒక అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, రోడ్ల పైన, ట్రైన్స్ లో, లేదంటే ఏమైనా షాపింగ్ మాల్స్, షాప్స్ ఓపెన్ అయినప్పుడు అక్కడ చేతులు చాచి అడుక్కున్న పరిస్థితి నుంచి అవే చేతులు ఇప్పుడు ట్రాఫిక్ ని కంట్రోల్ చేసే విధంగా వాళ్ళకి ఉద్యోగాలు కల్పించారు. అయితే ఈ ఉద్యోగంలోకి ఎక్కారు, 2 రోజులైంది. మరి ఈ ఉద్యోగాలు వాళ్ళకి ఎలా అనిపిస్తున్నాయి, ఇంతకీ వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ కర్తవ్యం కరెక్ట్ గా చేస్తున్నారా లేదా, వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనం హైదరాబాద్ మెయిన్ ఏరియాలో ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరికి రావడం జరిగింది. సో మహాలక్ష్మి గారు, ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి తన మాటల్లో తెలుసుకుందాం పదండి. మహాలక్ష్మి గారు సో చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు తను ఈ జాబ్ చేసినప్పటి నుంచి అన్నట్టు కూడా ఆవిడ ఎక్స్ప్రెషన్ తెలుస్తుంది. మరి తన మాటల్లో తెలుసుకుందాం. హలో మహాలక్ష్మి గారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగుంది మేడం. సో మహాలక్ష్మి పేరు ఇంటికి కళని తీసుకొస్తుందో, మీరు ట్రాఫిక్ వచ్చిన తర్వాత అదే కళ వచ్చింది ట్రాఫిక్ అని అనుకోవచ్చా? అవును మేడం, ఎందుకంటే మేము ఇక్కడ మాకు సార్ చెప్పిన రూల్స్ మేము పాటిస్తున్నాము, మన ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేస్తున్నాము. ఇంకొకటి ఆటోస్ అన్ని బస్ స్టాండ్ లో పోతే చాలా ట్రాఫిక్ అయిపోతుంది, బస్ వల్ల కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడికి దాటనియట్లేదు. మేము సార్ వాళ్ళు చెప్పిన రూల్స్ పాటిస్తున్నాం మేడం. సో ఎట్లా అనిపించిందంటే మీకు ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో, సో వాట్స్ యువర్ ఫస్ట్ ఫీలింగ్ ఆ టైంలో? ఫస్ట్ ఫీలింగ్ అయితే నాకు సో హ్యాపీ మేడం, ఎందుకంటే సిగ్నల్ దగ్గర భిక్షాటన చేసుకునేటోళ్ళం మేము, ఇదే సిగ్నల్ కి మెయింటెనెన్స్ చేయడం చాలా సంతోషమైన విషయం. సీఎం రేవంత్ రెడ్డి సార్ కి నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ కి ఆయన చాలా మంచి పని చేసిండు. ఇన్ని ప్రభుత్వాలు, ఇన్ని పార్టీస్ లలో కూడా ఏ ప్రభుత్వం మేము చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు చాలా మంచి పని చేశారు. ఇంకొకటి మా ట్రాన్స్జెండర్స్ పైన మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలా చక్కటి అవకాశం ఇదైతే మాకు. దేశంలోనే ఇదే మొదటి ఒక అవకాశం అనొచ్చా? అంటే ట్రాన్స్జెండర్ కి ఒక ప్రభుత్వం నుంచి ఒక ఉద్యోగం రావడం అనేది మొదటిసారి అనుకోవచ్చా? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మా ట్రాన్స్జెండర్స్ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఇప్పుడు గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ అసలు ఏమి ఇవ్వలేదు, చేయలేదు. ఇప్పుడు 1 ఇయర్ అయిపోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, కానీ 1 ఇయర్ లోపట్నే మాకు ట్రాన్స్జెండర్స్ కి మంచి అవకాశం ఇచ్చి మంచి చక్కటి ఉద్యోగం ఇచ్చారు. చాలా సంతోషమైన విషయం సీఎం రేవంత్ రెడ్డి సార్ కి. ఉద్యోగంలో చేరక ముందు మీకు ఎప్పుడైతే మీరు అన్నట్టు భిక్షాటన చేసినప్పుడు మీకు ఆ వివక్ష అనేది ప్రభుత్వం, మన సమాజం నుంచి వచ్చింది. సో అలాంటి టైంలో మీకు ఏమైనా అనిపించిందా, ఏంటి మన బతుకులు మనకి ఎప్పుడు మారుతాయి, అట్లా మీకు అట్లా అనిపించింది ఆ టైంలో? ఇంత చదివి కూడా ఏం ఫాయదా, మాకు ఒక చిన్న జాబ్ ఇస్తే మేము కూడా హ్యాపీగా బతుకుతాం కదా, ఇదే సమాజంలో మమ్మల్ని కూడా గుర్తిస్తారు కదా అని అనుకునేది. బట్ మాకు ఏ ప్రభుత్వం గుర్తించలేదు. మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మమ్మల్ని కూడా గుర్తించి చిన్న జాబ్ ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి చాలా సంతోషమైన విషయం. మేమైతే చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇంకా ఎందుకంటే మా దాంట్లో కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళకు కూడా మంచి మంచి జాబులు ఇవ్వాలని, అన్నిట్లా రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను మీరు ఏం చదువుకున్నారండి? నేనైతే ఇంటర్ చదువుకున్నాను మేడం. ఇంటర్ చదువుకున్న తర్వాత ఎప్పుడైనా ఉద్యోగంకి అప్లై చేయడం జరిగింది? అప్పుడు ఉద్యోగంకి అప్లై చేయలేదు మేడం మేము. ఇంకా వెంటనే నేను మా ట్రాన్స్ కమ్యూనిటీలో వచ్చేసి మా ట్రాన్స్ కమ్యూనిటీలో కలిసిపోయాను మేడం. సో ట్రాన్స్ కమ్యూనిటీలో కలిసిన తర్వాత మీకు ఆర్థికంగా వాళ్ళు ఏమైనా హెల్ప్ చేశారా ఆ టైంలో? మా కమ్యూనిటీ వాళ్ళు హెల్ప్ చేశారు మేడం. జనరల్ గా అంటే మీకు ఉద్యోగాలు లేవు, ఎటువంటి ఆస్తులు లేవు, ఏం లేదు, అప్పుడు మీకు బతకడానికి ఫండ్స్ ఏమైనా వచ్చాయి ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి మాకు ఏం రావాలి, ఏ ఫండ్స్ రాలేదు మేడం మాకైతే. ఎందుకంటే మేము భిక్ష చేసుకోవాలి. ఇక రూమ్ రెంట్ ఇవ్వడానికి కూడా ముంగటోళ్ళు ట్రాన్స్జెండర్స్ కి 10,000 15,000 అనేవాళ్ళు. రూమ్ రెంట్ తీసుకొని రూమ్ రెంట్ కట్టుకోవడము, మా మెయింటెనెన్స్ చూసుకోవడం మాకే సరిపోయేది మేడం. అప్పుడు చాలా ఇబ్బంది పడిన సందర్భంలో సో మీరు అంటే ఏదైనా బిజినెస్ చేసుకోవాలి, లేదంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? అలాంటి ఆలోచన వచ్చింది మేడం. నేను మార్కెట్లలో కూడా కూరగాయలు అమ్ముకొని ఉండేది. నేనైతే ఎప్పుడు కూడా కష్టపడే తత్వం మీది? ఇంకా కష్టపడే స్వత్వం. నేను సూరారం అన్ని మార్కెట్లలో తిరిగి కూరగాయలు అమ్ముకునేది మేడం. లాక్డౌన్ ముందు నుంచి కూరగాయలు అమ్ముకునేది. దాని తర్వాత ఇంకా భిక్షటనకు కూడా వెళ్ళేది, అప్పుడు దేవుని పూజలకు వెళ్ళేది. అక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు ఇట్లా సాధించారంటే మీ కష్టానికి తగ్గ ఫలితం దొరికింది అనుకోవచ్చా? నా కష్టానికి ఫలితం దొరికింది మేడం, చాలా సంతోషమైన విషయం ఇదైతే. ఇంకొకటి ఈ ప్రాసెస్ అంతా అంటే
చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్క పొజిషన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. కొంచెం చదువుకోలేని వాళ్ళు ఇంకా ఉన్నారు మీ కమ్యూనిటీలో. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటది అంటారు? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కొద్దిగా వాళ్ళకి ఇబ్బందే కదా మేడం. వాళ్ళు చదువుకోలేరు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా బాధాకరమైన విషయం. ఎందుకంటే అలాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక జాబ్ ఇవ్వాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదువుకోలేని వారికి ఎట్లాంటి ఏ డిపార్ట్మెంట్ లో వస్తుంది? మీకు ఏమైనా ఆలోచనలో మీ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా మీ కమ్యూనిటీ నుంచి? వాళ్ళకి కూడా ఇలాంటి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? వాళ్ళకు కూడా రావాలి, బట్ వాళ్ళకి స్టడీ లేని వాళ్ళకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తే చాలా సంతోషమైన విషయం నాకైతే. ఓకే. అండ్ ఇంకొకటి మీరు అన్నారు సురారంలో మీరు కూరగాయలు అమ్మేవారు, పూజలకు వెళ్ళేవారు, భిక్షాటన చేసేది, ఇవన్నీ చేశారు. ఇంత చేసిన ఆ మనీ మీకు సరిపోయేదా, లేదా ఇప్పుడు ఉద్యోగంలోకి వచ్చినాక ఈ మనీ మీకు మంచిగా అనిపిస్తుందా? పెట్టుబడి రాంగ్ నాకు ఒక 500-300 మిగిలేదు మేడం. ఆటో కిరాయిలు పోగా ఇప్పుడు బోయినపల్లి పోయి తీసుకొని వచ్చాడు నేను మార్కెట్ నుంచి. ఇప్పుడు కొద్దిగా సెట్ అయినా మేడం. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఇచ్చిన జాబ్ కి సొసైటీలో మంచి గుర్తింపు, ఇంకొకటి మంచి రెస్పెక్ట్, చాలా బాగుంది. ఈ నిర్ణయంతో రేపు పొద్దున్న ట్రాన్స్జెండర్స్ కూడా ఒక అందరిలాగానే మేల్ ఫీమేల్ అండ్ మీకు కూడా సేమ్ ఈక్వాలిటీ ఫ్యూచర్ లో రిజర్వేషన్లు గానీ లేదంటే అన్నిట్లో కూడా సొసైటీలో ఈక్వాలిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేడం. ఎందుకంటే అన్నిట్లలో మాకు రిజర్వేషన్స్ ఇస్తారని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇస్తారు కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు. అవును. ఫైనల్ గా మొత్తానికి మీకు ఈ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరే ఎన్ని రోజులు అయింది? ఇది ఎట్లా అనిపిస్తుంది? కష్టతరంగా ఉందా? కష్టం అయితే ఏం లేదు మేడం. ఎందుకంటే మాకు అలవాటు కదా, చాలా సంతోషం, హ్యాపీ. ఎందుకంటే ఏ ఇబ్బంది లేదు మాకు. మంచిగా మేము ట్రాఫిక్ కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఇందులో ఇంకొకటి మాకు మా ఎస్ఆర్ గారు పిఎస్ మా సార్ వాళ్ళు కూడా మాకు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మాకు మంచిగా చూస్తున్నారు. చాలా సంతోషమైన విషయం. మీరు కూడా ట్రైనింగ్ లో రన్నింగ్ గానీ లేదంటే ఆ లాంగ్ జంప్, షార్ట్ జంప్స్ అవన్నీ పార్టిసిపేట్ చేశారా? పెట్టారు మేడం. 800 మీటర్స్ రన్నింగ్ పెట్టారు, 100 మీటర్స్ రన్నింగ్ పెట్టారు, లాంగ్ జంప్ పెట్టారు, అండ్ షార్ట్ పుట్స్ పెట్టారు. అన్నిట్లో క్వాలిఫై అయినాక ఫైనల్ గా వచ్చారు. అన్నిట్లో క్వాలిఫై అయినాక ఫైనల్ గా మాకు పోస్ట్ ఇచ్చారు. ఇక వచ్చి జాయిన్ అయ్యి మేము డ్యూటీకి వస్తున్నాం మేడం. ఇదంతా జరిగి ఎన్ని రోజులలో ఇదంతా అయిపోయింది మీకు పోస్ట్ రావడానికి? మొత్తం 1 మంత్. 1 మంత్ లోనే వచ్చేసింది. ట్రైనింగ్ ఎక్కడ ఇచ్చారు? ట్రైనింగ్ గోషామల్ స్టేడియం అంటే అక్కడ ఒక 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చాము అంతే. అక్కడ ఫుడ్ అదంతా కూడా వాళ్ళే ఇచ్చేవాళ్ళ? ఫుడ్ అంతా వాళ్ళే చూసుకున్నారు మేడం. ఇప్పుడు మీకు ఏమైనా మళ్ళీ అకామిడేషన్ గానీ మీకు ఫుడ్ గానీ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నారు, లేకపోతే మీ ఇంటి నుంచి రావడం జరుగుతుందా? ఇప్పుడు మేము మార్నింగ్ 8 o'clock వస్తున్నాం మేడం. 2కి వెళ్ళిపోతున్నాము. 2 to 10 వరకు వేరే షిఫ్ట్ ఉంటది. వాళ్ళు వస్తారు, సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ వస్తారు. మీ ఫ్యామిలీ, మీ కమ్యూనిటీ నుంచి వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది? మా ఫ్యామిలీ నుంచి అండ్ మా కమ్యూనిటీ నుంచి మా గురువు వాళ్ళు అండ్ మా నాని గురువు వాళ్ళు, నా ఫ్యామిలీ, మా బంధువులు, నా చుట్టాలు, నా ఫ్రెండ్స్ చాలా సో హ్యాపీ. ఫుల్ అంటే అసలు నేను చెప్పుకోలేనంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక టైంలో మీ పలాని మీ కొడుకు ఇట్లా అయ్యారు అలాగని వేలైతే చూపించేవాళ్ళు, కానీ ఇప్పుడు అదే వాళ్ళు పలాని మీ బిడ్డ ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటున్నారు, మంచి జాబ్ వచ్చిందని మంచిగా ఫీల్ అవుతున్నారు. గ్రేట్ అండి. అండ్ ఇంకొకటి ఇక్కడ ఇప్పుడు మీకు మంచి అవకాశం అయితే గవర్నమెంట్ కల్పించింది, కానీ ఇదే అవకాశాన్ని మీరు దుర్వినియోగపరుచుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటే ఎవరైతే వాళ్ళు ట్రాఫిక్ ని ఉల్లంఘించిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని లంచాలు తీసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది కదా. అంటే కొందరు డబ్బులు అడుక్కునే స్టేజ్ నుంచి మీరు అందరూ కూడా వచ్చారు కదా, మరి ఇదే ఆలోచన మీకు వస్తే అప్పుడు ఎట్లా? యాక్చువల్లీ లంచం అయితే మేము తీసుకోం మేడం. ఎందుకంటే మాకు ఇచ్చిన ఉద్యోగం చాలా, దానికి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మాకు ఈ లంచాలు మేము తీసుకోము. మాకు అనవసరమైన విషయం మేడం. ఆ జోలికి వెళ్ళారంటారు? ఆ జోలికి వెళ్ళాం మేడం. ఎందుకంటే ఇప్పుడు ఎవరి పరిస్థితి, ఇప్పుడు మనం ఒక టైంకి మనం ఎక్కడ ఏ పరిస్థితి నుంచి వచ్చాం మనకు తెలుసు. కాబట్టి మనం మంది దగ్గర లంచాలు తీసుకోవడం అది మాకైతే కరెక్ట్ కాదు. అసలు గట్లాంటి విషయంలో మేము వెళ్ళాం కూడా. మేము గట్లాంటి వాటికి మేము వెళ్ళాం, మా వల్ల కాదు మేడం. అది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీరు ఈ ఉద్యోగం చేయడానికి మీకు చాలా హ్యాపీగా ఉంది. సో మీ కమ్యూనిటీ వాళ్ళు ఇంకా ఏ డిపార్ట్మెంట్ లో చేయగల సత్తా ఉందని మీకు అనిపిస్తుంది? మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఏమంటారు, ఇప్పుడు మన స్కూళ్ళల్లో టీచర్స్ కూడా చెప్పగలుగుతారు, ట్యూషన్స్ కూడా చెప్పగలుగుతారు. ఇంకొకటి ఇప్పుడు ఏమంటారు మన హాస్పిటల్లో కూడా చేయగలుగుతారు. హాస్పిటల్లో నర్సు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆపరేషన్ చేసే వాళ్ళు, సర్జరీ చేసే వాళ్ళు కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్నారు. హాస్పిటల్స్, స్కూల్స్, ఇంకా ఏ రంగంలో రాణించగలరని మీ అభిప్రాయం? ఈ అన్ని రంగాలలో మాకు రిజర్వేషన్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇది ఒకటే కాకుండా అన్నిట్లలో మాకు రిజర్వేషన్స్ ఇవ్వాలి అని నేను నా మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి సార్ గారికి నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు సార్.
థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. చాలా మీరు అన్నట్టుగా కేవలం ట్రాఫిక్ రంగంలోనే కాకుండా పోలీస్ రంగంలో, టీచర్ రంగంలో, విద్యా రంగంలో, అలాగే వైద్య రంగంలో కూడా మీరు రాణించాలి. మీ కమ్యూనిటీ అంతా కూడా అన్ని రంగాలలో వాళ్ళకి రిజర్వేషన్లు కల్పిస్తూ వాళ్ళు కేవలం ప్రభుత్వ రంగం ఒకటే కాకుండా ప్రైవేట్ గా కూడా మీరు ప్రయత్నించాలి. మా తరఫున మేము కోరుకునేది ఏంటంటే ప్రైవేట్ గా వాళ్ళు కూడా మీ వాళ్ళు కూడా ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. ప్రైవేట్ గా కూడా అంటే మేము వెళ్తే మీరా ట్రాన్స్జెండర్స్ అసలు మీ వాళ్ళకి మేము పెట్టుకోమని అలాగా చిన్న చూపుగా చూస్తారు. కానీ ఈసారి ఆ చిన్న చూపు చూసే ఆస్కారం పోయింది. ఎందుకంటే మీరు ఒక్కసారి ఉద్యోగాల్లోకి వచ్చారు, ఈ విధులు నిర్వహిస్తున్నారు, మీ మీద చాలా పాజిటివ్ వచ్చింది. సొసైటీలో గానీ మీ ఇంకా ఎక్కడైనా గానీ మీ మీద చాలా గౌరవం వచ్చింది. సో మరి ఈ గౌరవంతో రేపు పొద్దున్న ప్రైవేట్ సంస్థలు కూడా మీకు అవకాశం కల్పించడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. అప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళు కూడా దీన్ని ఒక స్టెప్ గా తీసుకొని ప్రైవేట్ సంస్థలకు వెళ్లి వేరే రంగాల్లో కూడా ప్రయత్నించాలనేది ఈవెన్ గవర్నమెంట్ అభిలాష. ప్రైవేట్ లలో చాలా దగ్గర మేము కూడా అడిగాం మేడం. బట్ మీరా ట్రాన్స్జెండర్స్ కదా, మీలాంటి వాళ్ళకి మేము ఇయ్యమమ్మా, మీలాంటి వాళ్ళకి ఇస్తే మా దగ్గర కస్టమర్స్ రారు, మాకు సేల్స్ కావు అలాగని చెప్పేవాళ్ళు. మాకు చాలా దగ్గర కూడా ఇవ్వలేదు మేడం. బట్ ఈసారి చూద్దామండి, ఒకసారి మార్పు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మొత్తానికి ఇప్పుడు ఎప్పుడైతే సమాజం మిమ్మల్ని వివక్షంగా చూసిందో ఇదే సమాజం మిమ్మల్ని పిలిచి మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్. సో మీరు ఈ జాబ్ మంచిగా చేసుకొని ఇంకా హయ్యర్ పొజిషన్ కి వెళ్ళాలని మా ఛానల్ నుంచి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మహాలక్ష్మి గారు చాలా సంతోషిస్తున్నారు. ఎప్పుడైతే సమాజంలో వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితుల నుంచి ఇప్పుడు వీళ్ళు కంట్రోల్ చేసే పొజిషన్ కి వచ్చారు. సో దే ఆర్ సో హ్యాపీ. కేవలం ఈ రంగంలోనే కాకుండా వేరే రంగాల్లో కూడా అవకాశాలు కల్పించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా వైద్య రంగం గానీ, విద్యా రంగం గానీ. సో వాళ్ళు మేము చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. సో ప్రభుత్వం దీని గురించి ఒకసారి ఆలోచన చేయాలి. కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రైవేట్ సంస్థలు కూడా వీళ్ళకి అవకాశాలు, అన్ని రంగాల్లో ఉన్న ప్రైవేట్ యాజమాన్యం కూడా ఒక్కసారి వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళకి అవకాశాలు కల్పిస్తే మీరు కూడా వీళ్ళకి చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఓవర్ టు టాప్ తెలుగు టీవీ, సహస్ర వీడియో జర్నలిస్ట్ సురేష్ తో హైదరాబాద్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. టాప్ తెలుగు టీవీ.